నవీన్ మిట్టల్ ఓఎస్డి రమేష్ ఉంటాడు. నవీన్ మిట్టల్ దగ్గర పనిచేసినటువంటి ఓఎస్డి రమేష్ ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నాడు? దామోదర రాజనరసింహ గారి పర్సనల్ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాడు. నవీన్ మిట్టల్ భార్య పేరు మీద ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం రమేష్కి తెలుసు. మొత్తం రమేష్కి తెలుసు. మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే చాలామంది ఉన్నారు. ఆ బీఆర్ఎస్ హయాంలో నవీన్ మిట్టల్ ఓఎస్డిగా పనిచేసినటువంటి రమేష్ జీతం ఎక్కడ తీసుకుంటాడు? ఆయన ఎక్కడి నుంచి పడతా ఉంది? వరంగల్. మరి ఈయన డబ్బులు నవీన్ మిట్టల్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఏమున్నాయి, వాళ్ళ భార్య పేరు మీద ఏమున్నాయి, లావాదేవీలు, ఈయన ఏ హోటల్లో రాత్రిపూట కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటాడు, ఇవన్నీ కూడా రమేష్ని తీసుకొచ్చి అడిగితే అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఆయనని ఏ మంత్రి పెట్టుకున్నాడు? పక్కన దామోదర రాజనరసింహ గారు శంకర పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నంతసేపు ఎవడు మాట్లాడు కదా. మంత్రి దగ్గర పనిచేస్తే ఎవడు కూడా ఆయన గురించి మాట్లాడాడు. సో అందుకే మంత్రి దగ్గరికి పోయిండు. నేను అడుగుతున్నా, నేను మీకు హింట్ ఇస్తున్నా, నవీన్ మిట్టల్ ఆస్తులు, నవీన్ మిట్టల్ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలిసిన అతను నవీన్ మిట్టల్ ఓఎస్డి రమేష్ ఇప్పుడు దామోదర్ రాజనరసింహకు పర్సనల్ సెక్రటరీ. పోయి అడగండి, ఆస్తుల వివరాలు ఇవ్వమని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి. నవీన్ మిట్టల్ భార్యతో ఆయన ర్యాపో ఇంకెక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి. సత్యం గంట మోగింది. మొత్తం తీసుకురండి వాళ్ళ ఓఎస్డీని, ఎంక్వైరీ చేయండి. ఈడీ ఎంక్వైరీ చేయమని నేను ఇస్తా కంప్లైంట్, ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్లే పక్కన పడేసినారు. మరి అభయ్ కుమార్ అప్రూవల్గా మారిన తర్వాత నన్ను ఎంక్వైరీ చేయాలనా? బీజేపీ వాళ్ళు చేయొద్దన్నారా? మా కిషన్ రెడ్డి గారు ఏమైనా చెప్పిండ్రా చేయొద్దని? మా బండి సంజయ్ గారు చెప్పిర్రా? కేంద్ర సహాయక శాఖ మంత్రి ఆయనే. మరి త్రివిధ దళాలు ఇప్పుడు బండి సంజయ్ గారు అమిత్ షా గారి చేతిలో ఉందనుకుందాం. మరి బండి సంజయ్ గారు చేయొద్దని చెప్పిండా? నేను ఇస్తున్నా, హింట్ ఇస్తున్నా. ఆయన ఆస్తులన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి. వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎట్లా చేస్తాడు, ఆయన యూనివర్సిటీ లేనిది, ఈమె భార్య పేరు మీద ఆస్తులు ఏంది, అన్నీ రమేష్కి తెలుసు, అన్నీ ఓఎస్డికి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ దగ్గర పిఎస్గా చేస్తున్నాడు. దమ్ముంటే అవి వాడతాయి, దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, ఆయనని పిలవండి. 4 తగిలిస్తే ఆయనే చెప్తాడు, కక్కుతాడు.